శ్రీరామనవమిని పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడల రామ కోవెలల్లోనూ రామాలయాల్లోనూ సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి నాడే ప్రత్యేకంగా తయారు చేసే పానకం, వడపప్పు భక్తులకు ప్రసాదంగా అందించారు. అలాగే మహాన్నదానం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చేలా ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాలరావు, సైతన్ ఆనంద్, పిల్లా వెంకటరమణ, పిల్లా వీరనాగేశ్వరరావు, పోతు నారాయణరావు, పిల్లా సూరిబాబు, మలిరెడ్డి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీరామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా, అదేవిధంగా దేశం అంతా కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించి రామరాజ్యం పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాముడిని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఒక మహాఘట్టం కింద మనం చెప్పచ్చు. దాన్ని కొనసాగించే విధంగా ఈ నెక్స్ట్ శ్రీరామనవమి రావడం, ప్రతి శ్రీరామనవమికి కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలని